ముందు ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయాలని చెప్పి వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు రైతులతో పాటు వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయల సంబంధించినటువంటి ఉపాధి కల్పన కోసం సంబంధించినటువంటి నెలకు 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పి ఆ రోజు ప్రకటించడం జరిగింది. ఆ సంబంధించినటువంటి 12,000 రూపాయలు వెంటనే ఎటువంటి షరతులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే ఉపాధి కార్డు ఉన్నటువంటి వాళ్ళకి ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఇట్లా 1,00,000 లింకులు పెట్టి వాటిని తగ్గించేటువంటి ప్రయత్నం జిల్లా అధికార యంత్రాంగం, రాష్ట్ర అధికార యంత్రాంగం చేస్తున్నట్టు మాకు వార్తలు వస్తూ ఉన్నాయి. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. భూములే నిరుపేదలుగా ఉన్నటువంటి కౌలు రైతులైనా అదేవిధంగా వ్యవసాయ కార్మికులైనా వాళ్లకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఏమైతే ఇస్తారో వాటిని అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు కళ్యాణ లక్ష్మికి సంబంధించినటువంటి డబ్బులు సంబంధించినటువంటి తులం బంగారం ఇస్తామని చెప్పాను. ఆ ప్రభుత్వం వాటి 1,00,000 రూపాయలు ఇచ్చి 1,00,000 రూపాయలు కాదు మేము తులం బంగారం ఇస్తామని చెప్పాను. దాని ఇంతవరకు అతిగతిలే సంబంధించింది. అదేవిధంగా ఇల్లు కడుపుకున్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా 5,00,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇట్లా రకాలుగా 423 సంబంధించినటువంటి హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలకు సంబంధించి వెంటనే అమలు చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమం తెలియజేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. సంపద కరీంనగర్.